హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. ఇలాంటి వరల్డ్ కప్ అలాగే ఐపీఎల్ అప్డేట్స్ మిస్ కావద్దంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోలోకి వెళ్లే ముందు ఒక ఇంట్రెస్ట్ క్వశ్చన్ తో వచ్చేసాను. ఆ క్వశ్చన్ ఏంటంటే, ఇండియా అలాగే ఇంగ్లాండ్ సెమీఫైనల్ 2లో ఇండియా తరపున ఏ బ్యాటర్ ఎక్కువ సిక్సెస్ స్కోర్ చేస్తారో కింద కామెంట్ చేయండి. ఆ ప్లేయర్ పేరుతో పాటు ఎన్ని సిక్సెస్ స్కోర్ చేస్తారో కూడా కామెంట్ చేయండి. సో దట్స్ యువర్ క్వశ్చన్. ఎవరైతే కరెక్ట్ గా ఆన్సర్ ఇస్తారో వాళ్ళ పేరుని నెక్స్ట్ వీడియో డిస్ప్లే చేద్దాం. అయితే ఈ వీడియోలో చూసుకుంటే ఇండియా అలాగే ఇంగ్లాండ్ సెమీఫైనల్ 2 మ్యాచ్ గురించి ఫుల్ డెప్త్ గా మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఈ టూ టీమ్స్ మధ్యలో ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఉంది. ఆ ఫ్యాక్ట్ ఏంటంటే, లాస్ట్ 2 వరల్డ్ కప్ లో చూసుకుంటే ఈ టూ టీమ్స్ కూడా సెమీఫైనల్ ఆడాయి. ఒక సెమీఫైనల్ ఇండియా గెలిస్తే ఇంకో సెమీఫైనల్ ఇంగ్లాండ్ గెలిచింది. అలాగే లాస్ట్ 2 వరల్డ్ కప్ లో చూసుకుంటే ఈ టూ టీమ్స్ మధ్య సెమీఫైనల్ ఏ టీం గెలిచిందో ఆ టీం ఫైనల్ కూడా గెలిచింది. సో మళ్ళీ రిపీట్ అవుతుందా? 2024 సెమీఫైనల్ చూసుకుంటే టీమిండియా 68 రన్స్ తోటి ఇంగ్లాండ్ పైన గెలిచింది. అలాగే 2022 సెమీఫైనల్ చూసుకుంటే ఇంగ్లాండ్ 10 వికెట్స్ తో గెలిచింది. అయితే మళ్ళీ ఈ మ్యాచ్ ఎవరు గెలిచి ఫైనల్ కి వెళ్తారు? సో ఈ మ్యాచ్ చూసుకుంటే చాలా క్రేజీగా ఉండబోతుంది. ముఖ్యంగా ఈ మ్యాచ్ చూసుకుంటే టీమిండియాకు మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాచ్. అయితే టీమిండియా ఈ మ్యాచ్ గెలిస్తే వాళ్ళ టైటిల్ ని డిఫీట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అయితే టీమిండియాకు ఈ స్టేడియం చూసుకుంటే అంత మంచి రికార్డ్స్ లేవు. ముఖ్యంగా ఓడి వరల్డ్ కప్ 2011 గెలిచిన తర్వాత కూడా T20 వరల్డ్ కప్ 2016లో వెస్టిండీస్ పైన ఓడిపోయింది. అయితే టీమిండియా ఈ మ్యాచ్ ఎలాగైనా గెలిచి ఫైనల్ చేయాలని అనుకుంటుంది. బట్ ఈ మ్యాచ్ చూసుకుంటే అంత ఈజీ ఉండదు. ముఖ్యంగా అపోజిషన్ టీం చూసుకుంటే ఇంగ్లాండ్ ఈ సూపర్ 8 చూసుకుంటే వరుసగా 3 మ్యాచ్లు గెలిచి వస్తుంది. అండ్ ఆల్సో ఇండియా చూసుకుంటే ఈ సూపర్ 8 చూసుకుంటే సౌత్ ఆఫ్రికా పైన ఓడిపోయింది. బట్ లాస్ట్ మ్యాచ్ చూసుకుంటే మంచి కన్విన్సింగ్ విక్టరీ సాధించింది. ఎస్పెషల్లీ లాస్ట్ మ్యాచ్ చూసుకుంటే వెస్టిండీస్ పై 195 రన్స్ చేజ్ చేసింది. అయితే టీమిండియా లాస్ట్ మ్యాచ్ గెలిచిన తర్వాత మంచి కాన్ఫిడెన్స్ బూస్ట్ అయింది. ఎనీవే ఈ టూ టీమ్స్ వరల్డ్ కప్ ఎటు స్టార్ట్ చూసుకుంటే మొత్తం 5 మ్యాచెస్ జరుగుతాయి. ఇండియా 3 మ్యాచెస్ గెలిచింది. అలాగే ఇంగ్లాండ్ చూసుకుంటే 2 మ్యాచెస్ గెలిచింది. సో T20 వరల్డ్ కప్ చూసుకుంటే మాక్సిమం ఆల్మోస్ట్ ఈక్వల్ గా ఉన్నాయి. సో కేవలం టీమిండియా చూసుకుంటే ఒక మ్యాచ్ ఎక్కువ గెలిచింది. అలాగే ఓవరాల్ ఈ టూ టీమ్స్ ఎటు స్టార్ట్ చూసుకుంటే టోటల్ గా చూసుకుంటే 29 మ్యాచెస్ జరిగాయి. ఆ 29 మ్యాచెస్ చూసుకుంటే ఇండియా 17 మ్యాచెస్ గెలిచింది. అలాగే ఇంగ్లాండ్ చూసుకుంటే 12 మ్యాచెస్ గెలిచింది. అయితే టీమిండియా చూసుకుంటే T20 ఫార్మాట్ లో టీమిండియా అప్పర్ ఎండ్ ఉంది. అండ్ ఆల్సో టీమిండియా ఈ మ్యాచ్ గెలవాలంటే ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ అలాగే అభిషేక్ శర్మ పర్ఫార్మ్ చేయాలి. ముఖ్యంగా అభిషేక్ శర్మ చూసుకుంటే తన హైయెస్ట్ స్కోర్ ఈ గ్రౌండ్ లోనే ఉంది. అది కూడా ఇంగ్లాండ్ తోనే ఉంది. అయితే ఇంగ్లాండ్ టీం చూసుకుంటే అభిషేక్ శర్మకు ఒక మంచి ఫేవరెట్ టీం. అండ్ ఆల్సో సూర్య T20 డెబ్యూ చూసుకుంటే ఇంగ్లాండ్ పైన చేశాడు. సో టీమిండియా ఈ మ్యాచ్ కంఫర్టబుల్ గెలవాలంటే ముఖ్యంగా ఈ 2 ప్లేయర్స్ పర్ఫార్మ్ చేయాలి. సో అప్పుడే టీమిండియా చూసుకుంటే కంఫర్టబుల్ గా గెలుస్తుంది. సో లేదంటే మళ్ళీ క్లోజ్ మ్యాచ్ చూసే ఛాన్స్ ఉంటుంది. ఎనీవే వాంకడే స్టేడియం పిచ్ చూసుకుంటే మంచి రెడ్ సాయిల్ వికెట్. ముఖ్యంగా రెడ్ సాయిల్ వికెట్ చూసుకుంటే బౌన్స్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్యూర్ బ్యాటింగ్ వికెట్. దాంతోపాటు బౌండరీ చూసుకుంటే మాత్రం చాలా చిన్నగా ఉంటాయి. అయితే ఈ మ్యాచ్ చూసుకుంటే రన్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో మినిమం ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం చూసుకుంటే 200+ టార్గెట్ చేస్తుంది. అండ్ ఆల్సో టాస్ గెలిచిన కెప్టెన్ చూసుకుంటే బౌలింగ్ చేసినట్టు చూస్తారు. ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్ చూసుకుంటే డ్యూ వచ్చే ఛాన్స్ ఉంది. అయితే ఫైనల్ గా ఈ టూ టీమ్స్ ప్రాబుల్ ప్లేయింగ్ లైన్ చూసుకుంటే ఇండియా అభిషేక్ శర్మ అలాగే సంజు శాంసన్ ఓపెనింగ్ చేస్తారు. నెంబర్ 3 ఇషాన్ కిషన్, నెంబర్ 4 సూర్య, నెంబర్ 5 తిలక్ వర్మ, నెంబర్ 6 హార్దిక్ పాండ్యా, నెంబర్ 7 శివన్ దుబే, నెంబర్ 8 అక్షర్ పటేల్, నెంబర్ 9 వరుణ్ చక్రవర్తి, నెంబర్ 10 హర్షదీప్ సింగ్, నెంబర్ 11 బూమ్రా. సో టీమిండియా ప్రాబుల్ ప్లేయింగ్ లైన్ చూసుకుంటే మాక్సిమం ఇదే ఉంటుంది. అలాగే ఇంగ్లాండ్ చూసుకుంటే ఓపెనర్స్ ఫిల్ సాల్ట్ అలాగే జాస్ బట్లర్. అయితే ఇంగ్లాండ్ కి బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ ఏంటంటే వీళ్ళు ఓపెనర్స్. సో అయితే వీళ్ళు ఓపెనర్స్ చూసుకుంటే ముఖ్యంగా సూపర్ 8 చూసుకుంటే వీళ్ళకి ఒక్క 50 కూడా లేదు. అలాగే నెంబర్ 3 చూసుకుంటే వాళ్ళ కెప్టెన్ ఆరే బ్రూక్స్. అయితే సూపర్ 8 చూసుకుంటే మంచి ఫామ్ లోకి వచ్చాడు. నెంబర్ 4 జాకబ్ బెథెల్, నెంబర్ 5 బ్యాంటన్, అలాగే నెంబర్ 6 శామ్ కరన్, నెంబర్ 7 విల్ జాక్స్, నెంబర్ 8 ఓవర్టన్, నెంబర్ 10 ఆర్చర్, నెంబర్ 11 చూసుకుంటే ఆదిల్ రషీద్. అలాగే ఈ మ్యాచ్ కీ బ్యాటిల్ చూసుకుంటే అభిషేక్ శర్మ వర్సెస్ ఆర్చర్. ఎందుకంటే అభిషేక్ చూసుకుంటే పేస్ ఎంజాయ్ చేస్తాడు. అలాగే ఆ తర్వాత చూసుకుంటే హర్షదీప్ సింగ్ వర్సెస్ సాల్ట్ అలాగే బట్లర్. ఎందుకంటే ఇంగ్లాండ్ ఓపెనర్స్ చూసుకుంటే అంత మంచి ఫామ్ లో లేరు. సో హర్షదీప్ సింగ్ ఇనిషియల్ గా స్వింగ్ చేస్తే మాత్రం స్ట్రగుల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.